పోటీ పోటీయా? ఏడిది కోనేరా? మీదే కదా? నా ఊరు నా బాధ్యత. కొటేషన్ మాత్రం హైలైట్. నా ఊరు నా బాధ్యత. ఎవరిది ఐడియా? ఎవరితో పర్టికులర్ తెలియదు, బట్ అందరూ కలిపి చేద్దాం అనుకుని ముందుకు వచ్చి చేస్తాం. పార్కా? ఇంచుమించుగా అలాంటిదే, విలేజ్ పార్క్. ఓకే. సో ఆ మధ్యన శివుడు పార్వతి కనిపిస్తున్నారు. ఆల్రెడీ మీరు డ్రోన్ షాట్లో చూసి ఉంటారు. చూడకపోతే మళ్ళీ డ్రోన్ సౌండ్ అసలు ప్లే చేస్తాను. మధ్యన చాలా బాగా కట్టారు. ఏటిది నువ్యా? చెరువు దగ్గర అప్పట్లో ఉండేది. ఈ వీధులందరికీ ఇక్కడే వాటర్ దొరికింది. చెరువే కాకుండా నూతి నీళ్ళు తాగినా. మరి ఇప్పుడు ఆ చెరువు నీళ్ళు నూతలోకి వస్తాయి కదా, మరి నువ్వు వాడైపోయి జస్ట్ ఊరుతుంది అంతేగాని నూనె నీళ్ళు సపరేట్ వస్తుంది. అంటే ఇప్పుడు అది వాడుకోం లేదా? లేదు. పైప్స్ వేసి ఉంచారు. అడిగంట నీరు వస్తే మోటార్ ద్వారా వెళ్తాయి వాటర్ ఇల్లుకి. అంటే ఎవరు దూకికండా మేకలు గట్టు కొట్టారు? ఎవరు దూకి లోపల పాడు చేయకన్నా, చేపలు పట్టకన్నా. ఓహో. చేపలు కావాలని వేసారు కదా పిల్లలకి. అంటే అది ఎవరు తీసుకుంటారా? చేపలు ఎవరైనా తీసుకుంటారు కదా. అంటే లైక్ ఇప్పుడు అంటే ఆ చెరువుని ఇంత వేలం కింద వేలం కింద కొనుక్కున్న వాళ్ళు చేపలు తీసుకుంటారు. ఆల్రెడీ కొనేసుకున్నారా? లేదు, వేలం పాట అవుతుంది దగ్గరలో. చేపలు వేసారు కదా. మాక్సిమం ఎంత వరకు వెళ్తుంది? అదే మనకి ఐడియా లేదు దాని గురించి, కానీ అమౌంట్ ఎక్కువకి వెళ్తుంది. దానికి తగ్గట్టు సరుకు అమ్ముకుంటారు. లాస్ వచ్చినా లాభం వచ్చినా ఆలోచించుకో. అంటే ఇయర్స్ కంఫర్ట్ ఒక 1 year కి 2 years కి ఒక చెరువుని ఇంక చెరువులు ఉన్నాయి. చెరువులు ఉన్నాయి బోలు. కానీ బాగుంది. కొంచెం చెట్లు వేసి ఇంకా గ్రీనరీ పెంచితే ఇవన్నీ తీస్తే ఇంకా బాగుంటాయి. విలేజ్ పార్క్ అన్నాను కదా, అందుకే అంత బాగుంది. అదే అంటే ఇవన్నీ తీస్తే ఇంకా దీనికి ఉంటుంది. అవును, మీ ఊర్లో ఎన్ని ఇల్లులు ఉంటాయి? ఎంత జనాభా చెప్పలేదు. ఒక 3000 గడప ఉంటది. జనాభా అంటే దానికి తగ్గట్టు ఇంటికి 4 వేసుకున్నా. పెద్దూరే బట్ స్టే చేసిన వాళ్ళు తక్కువ. అంటే చాలా మంది వలస వెళ్ళిపోవడం, జాబ్స్ వచ్చి అవుట్ ఆఫ్ వెళ్ళిపోవడం. ఆ లెక్కన మొత్తం అందరు ఎక్కడే ఉంటే అంతమంది ఉంటారు మాక్సిమం. ఎక్కడ ఉంటే నీటి కాకుండా 10,000 మందికి వస్తాం. ఇక్కడ నుంచి ఇప్పుడంటే ఇక్కడ వరకు ఊరు, అంతకు ముందు ఇంకా స్టార్టింగ్ వరకు మందే ఊరు. కానీ ఏదైనా కొనుక్కోవాల్సి ఉంటే స్టార్టింగ్ అక్కడి నుంచి మొత్తం అక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి. ఉంటారు ఎక్కువ మంది జనం. సో ప్రతి ఊర్లో అయితే బాస్ అయితే ఉంటాడు. సో ఆ బాస్ ఎవరు మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది. సో ఊరు ఎంట్రన్స్లో అయితే ఉంటారు. సో ఊరిని ఎప్పుడు కాపాడుతూ అయితే ఉంటారు. రామమందిరం 2010లో అయితే ఇది కట్టారు. 2010 కదా, 10 అని రాసింది. లోపలికి వెళ్దాం. సతీష్ అని స్నానం చేయలేదా? సో జై శ్రీరామ్.
సో ఈ స్కూల్లో వచ్చేసి 1 to 5th వరకు. సో చాలామంది ఇక్కడ చదువుకుని ఉంటారు. సో ఎవరో చదువుకున్నారు కింద కామెంట్ చేసేయండి. సో స్పెషల్ థ్యాంక్స్ టు సతీష్ బ్రో అండ్ మనోజ్ బ్రో. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఉన్నారు. సో వాళ్ళిద్దరికీ నా తరఫున అండ్ మన సబ్స్క్రైబర్ తరఫున చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లవ్ యూ గైస్, బాయ్.